ఏది నిజం? ఇటు కల్తీ లిక్కర్ కేసులో జోగి రమేష్ మీద జనార్దన్ చెప్తున్నది నిజమా, లేదంటే ఓటుకున్నట్టు కేసులో చంద్రబాబు నాయుడు నా ప్రమేయం లేదు, కేసీఆర్ నా ఫోన్ ట్యాపింగ్ చేశాడు అనేది నిజమా? అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఆడియో వీడియో కాల్స్తో సహా అడ్డంగా దొరికిపోయారు. మరి ఇక్కడ జనార్దన్ గారు అయితే జోగి రమేష్ నాతో చాటింగ్ చేశాడని చెప్పేసి ఒక డీపీలో జోగి రమేష్ ఫోటో పెట్టేసి జోగి రమేష్ చెప్తేనే నేను ఈ కల్తీ మద్యం తయారు చేశానని చెప్పేసి ఆయన ఏదో కొన్ని వీడియోలు వార్తలు బయటకు వస్తున్నాయి. ఏది ఈజీగా క్రియేట్ చేయొచ్చు, ఏది కష్టం అనేది ప్రజలే చెప్పాలి. ఆ రోజున ఓటుకు నోటు కేసు ఎందుకు చప్పబడిపోయింది, దాని గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు అని అంటే అది ఎలాగైనా సరే తిమ్మిని తిమ్మిని చేయగల ఆ యొక్క నేర్పరితనం, ఆ యొక్క ఏమంటారు ఆ టాలెంట్ చంద్రబాబు నాయుడు గారికి బాగానే ఉంది. ఆయన అధికారంలో చాలా కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్కి సీఎంగా ఉన్నారు 2014 తర్వాత. అటు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు ఒక కాంప్రమైజ్కి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి రాత్రికి రాత్రి బయలుదేరి అమరావతి వచ్చేసారు. కరకట్ట మీద ఇల్లు తీసుకొని దాంట్లో ఉన్నారు. ఆ కేసు అట్లనే సప్పబడిపోయింది. దాని గురించి ఇంకెవరు మాట్లాడరు, ఏ మీడియా ఛానల్స్ కూడా దాని గురించి చూపించరు. ఈ రోజున కల్తీ మద్యం కేసులో మరి జోగి రమేష్ పాత్ర కూడా ఉంది. ఆయన నాతో చాటింగ్ చేసేది కేసు ఒక డీపీలో జోగి రమేష్ ఫోటో పెట్టేసి చాటింగ్ చేసినట్టుగా అవి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ డీపీలో ఫోటో పెట్టేసి చాటింగ్ చేసి దాని స్క్రీన్ షాట్లు తీసేసి పెట్టేస్తే అది జోగి రమేష్ చేసినట్టు అవుతుందా? కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ వాయిస్ నాది కాదు అని ఎక్కడ చెప్పలేదు. ఫోన్ ట్యాపింగ్ చేశారు, దాన్ని వెరిఫై చేసేయాలి, కట్ అండ్ పేస్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది నిజమైతే ఇది నిజం అవుతుంది, ఇది నిజమైతే అది నిజం, అది అబద్ధమైతే ఇది అబద్ధం, ఇది అబద్ధమైతే అది అబద్ధం. అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే ఆ రాజకీయ నాయకులు జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు. మనం పిచ్చోళ్ళం కానీ వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఈ కేసులు తేలేసరికి మన పిల్లలు వాళ్ళ పిల్లలు వచ్చి ఈలోపు ఈ కేసులో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తప్పించుకొని బయటికి వెళ్ళిపోతారు. మనమేమో చంద్రబాబు నాయుడు ఎట్లా చేశాడు, జోగి రమేష్ ఎట్లా చేశాడు, వైసీపీ ఎట్లా, టీడీపీ ఎట్లా అని చెప్పేసి వీళ్ళు కొట్టుకుంటుంటారు. ఆ కేసులు తేలేసరికి యుగాలు పట్టింది. వాళ్ళు బాగానే ఉంటారు. టీడీపీ వైసీపీ వాళ్ళు మాత్రం నువ్వంటే నువ్వు అని చెప్పేసి కొట్టుకు చేస్తూ ఉంటారు. ఇంతకు మించి ఏమీ తేలవు, ఈ కేసులు ఏమీ తేలవు. ఆ జనార్దన్ ఒక 4 రోజులు జైల్లో ఉంటాడు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చేస్తాడు. అంతా మామూలే. కల్తీ మద్యం తాగి చచ్చిపోయిన వాళ్ళు మాత్రం బాధితులు, మిగతా వాళ్ళందరూ ఎర్రిపప్పలు అంతే.